ఆర్థిక అవసరాలు అతన్ని ఆలోచించనివ్వలేదో లేదా సహజంగా ఉండే ఆవేశం మరి ఎందుకు పురిగొల్పిందో మనకు తెలియదు. హన్మకొండకు చెందిన యువ జర్నలిస్టు యోగిరెడ్డి బలవన్మరణం చెందారు. నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. విషాదం ఏమిటంటే 5వ తరగతి చదువుతున్న తన కుమార్తెను కూడా ఉరివేసి తను చనిపోయాడు. దీంతో వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాకు ప్రాంతానికి చెందిన జర్నలిస్టులో తీవ్రమైన విషాదం నెలకొంది. సహజంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రస్తుతం మొన్నటి వరకు ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేశాడు యోగిరెడ్డి. సహజమైన ఆవేశం తర్వాత సమాజానికి ఏదో చేయాలనే తపన అందరిలో కనిపించేది. ఎప్పుడు కూడా ఏ విషయంలో ఏది ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్కరిని కూడా నిలదీసే తత్వం యోగిరెడ్డిది. మరి గత కొద్ది కాలంగా అంటే అటు పేదరికం కావచ్చు, తర్వాత ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఎప్పుడు కూడా వివిధ గ్రూపుల్లో జరుగుతున్న చర్చల్లో కూడా చురుగ్గా పాత్ర వహించేవాడు. ఏదో విధంగా ఇంటి స్థలాలకు సంబంధించిన కూడా తన వంతు పాత్రను పోషించేవాడు. ఏదో విధంగా నిలదీసేవాడు. ఇటు ఆర్థిక అవసరాలు కావచ్చు, లేకపోతే తనకున్న సహజమైన ఆవేశం కావచ్చు, సమాజం పట్ల తనకున్న అనురక్తి కావచ్చు, ఇవన్నీ కూడా అతన్ని మరి ఆత్మహత్యకు పురిగొల్పాయా, లేకపోతే ఈ సమాజం పట్ల విరక్తి చెందాడా, ఇంకేం వ్యక్తిగత కారణాలు ఉన్నాయో మనకు మాత్రం తెలియదు. మొత్తం మీద మాత్రం 5వ తరగతి చదువుతున్న తన కుమార్తెను తీసుకొని అతను తన కార్యాలయంలోనే, తాను ఇంతకుముందు ఉంటున్న కార్యాలయంలోనే బలవన్మరణం చెందాడు. ఇది తీవ్ర విషాదంలో నింపెత్తింది జర్నలిస్టులను. ఇప్పటికే వందల సంఖ్యలో రాత్రి నుంచి కూడా అటు ఎంజిఎం పోస్టుమార్టం గది దగ్గర కావచ్చు, లేదా మనం చూస్తున్నాం వరంగల్ ప్రెస్ క్లబ్ దగ్గర కావచ్చు, వందలాది మంది జర్నలిస్టులు ఉన్నారు. యోగిరెడ్డి అమర్రహ్య నినాదిస్తున్నారు. దీనితో పాటు ఏ ఇంటి స్థలం కోసం అయితే అతను తమ్మున పడ్డాడో, కనీసం విషాదం ఏమిటంటే ఆ ఇంటి యజమానులు చనిపోయిన యోగిరెడ్డిని కానీ అతని కుమార్తెను కానీ రాత్రి అతని డెడ్ బాడీలను కూడా ఇంటికి తీసుకురానివ్వలేదు. దీంతో చాలాసేపు వాళ్ళ కుటుంబ సభ్యులను, మళ్ళీ భార్యను, ఇతర కుటుంబ సభ్యులను కూడా ప్రెస్ క్లబ్నే ఉంచడం జరిగింది. ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఉండటంతో తర్వాత పోస్ట్ మార్టానికి యోగిరెడ్డి మృతదేహాన్ని, అతని కుమార్తె మృతదేహాన్ని కూడా తరలించారు. మరికొద్ది సేపట్లో జనగామ ప్రాంతం లింగాల గణపూర్లోని వనపర్తి ప్రాంతానికి చెందిన ప్రాంతంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, సరి అయిన ఇల్లు లేకపోవడం వల్ల ఈ పరిణామం పూర్తిగా సంభవించింది. యోగి మృతి పట్ల పెద్ద ఎత్తున అటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు కావచ్చు, ముఖ్యంగా వందలాది మంది జర్నలిస్టులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.